ఇక ఎంసెట్ ఎగ్జామ్‌కి 30 డేస్ మాత్రమే టైం ఉంది. ఇప్పుడు ఉన్న లాస్ట్ 30 డేస్ కూడా ఇప్పటిదాకా ప్రిపేర్ అయిన విధంగా కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవుతాను, ప్రాక్టీస్ చేస్తాను అండ్ పీవైక్యూస్ చేస్తానంటే కుదరదనమాట. సో, ఈ లాస్ట్ 30 డేస్ మాత్రం స్మార్ట్ ప్రిపరేషన్ చేస్తే మాత్రమే ఉన్న 30 డేస్‌లో కూడా మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి చాలా అంటే చాలా చాయిసెస్ అయితే ఉంటాయన్నమాట. సో, ఈ లాస్ట్ 30 డేస్ ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీస్ అండ్ మెథడ్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తానన్నమాట. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు ఈ లాస్ట్ 30 డేస్ ఏం చేయాలి? ఇలా చేస్తే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ 100+ మార్క్స్ ఈ లాస్ట్ 30 డేస్ ప్రిపేర్ అయ్యి కూడా ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్తాను. సో, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. టాపర్ సీక్రెట్స్ కూడా చెప్తానన్నమాట. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ గైస్ ఇంకా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి వెబ్‌సైట్ టిప్స్ అండ్ ట్రిక్స్‌తో మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాను. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కూడా. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. సో, నేను లాస్ట్ 30 డేస్ మొత్తాన్ని 3 పార్ట్స్‌గా అయితే డివైడ్ చేయబోతున్నానన్నమాట. సో, ఫస్ట్ 10 డేస్, తర్వాత 10 డేస్ అండ్ తర్వాత 10 డేస్ అన్నమాట. సో, ఈచ్ 10 డేస్ 3 పార్ట్స్‌లో వచ్చేసి 3 డిఫరెంట్ థింగ్స్ అయితే చేయబోతున్నానన్నమాట. సో, మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మీ మార్క్స్ బూస్ట్ అవ్వడానికి నేను మీ బ్రెయిన్ మొత్తాన్ని చేంజ్ చేస్తాను. ఈ లాస్ట్ 30 డేస్ స్ట్రాటజీ గాని మీరు ఫాలో అయినట్లయితే మాత్రం. సో, ఫస్ట్ 10 డేస్‌లో వచ్చేసి హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. సో, ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్‌లో గైస్ ఫస్ట్ మ్యాథ్స్ విషయానికొస్తే మాత్రం కాలిక్యులస్ కావచ్చు, కోఆర్డినేషన్ జామెట్రీ కావచ్చు అండ్ ప్రాబబిలిటీస్ కావచ్చు. ఇవైతే మస్ట్ అండ్ షుడ్ అయితే ఫస్ట్ అయితే చేయడానికైతే ప్రయత్నించండి మ్యాథ్స్‌లో వచ్చేసి. అండ్ ఫిజిక్స్ విషయానికొస్తే గైస్ మెకానిక్స్ కావచ్చు, మోడర్న్ ఫిజిక్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ, థర్మోడైనమిక్స్ టాపిక్స్ కావచ్చు. ఇవైతే ఫిజిక్స్ నుండి డెఫినెట్‌గా చేయడానికైతే ప్రయత్నించండి. అండ్ కెమిస్ట్రీ విషయానికొస్తే గైస్ ఇక్కడ మీరు ఆర్గానిక్ కావచ్చు అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కావచ్చు అండ్ పీరియాడిక్ టేబుల్స్ కావచ్చు. ఇవైతే మస్ట్ అండ్ షుడ్ అయితే చేయడానికైతే ప్రయత్నించండి. మాక్సిమం క్వెషన్స్ వీటి నుండి వస్తాయి. ఫస్ట్ నేను చెప్పిన ఈ చాప్టర్స్ కానీ ప్రిపేర్ అయినట్లయితే మాత్రం మీరు మాక్సిమం చెప్తున్నాను 60-80 మార్క్స్ ఈ చాప్టర్స్ నుండే వస్తాయన్నమాట. హోల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండే ఎస్పెషల్లీ. సో, డెఫినెట్‌గా ఈ 30 డేస్‌లో 10 డేస్‌లో కంప్లీట్ అయితే చేయొచ్చు. 10 డేస్ డెఫినెట్‌గా ఇవైతే ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ 10 డేస్ వచ్చేసి గైస్ పీవైక్యూస్ అండ్ ప్రాక్టీస్ అన్నమాట. హోల్ 10 డేస్ మొత్తం పీవైక్యూస్ మాత్రమే చేయండి. డైలీ నియర్లీ 100+ పీవైక్యూస్ మాత్రం డెఫినెట్‌గా చేయడానికి అయితే ప్రయత్నించండి. మీకు వేరే చాయిస్ అయితే లేదన్నమాట. డెఫినెట్‌గా పీవైక్యూస్ మాత్రమే చేయండి అండ్ ప్రాక్టీస్ చేయండి. చేసిన పీవైక్యూస్ గైస్ మీరు పీవైక్యూ సాల్వ్ చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుందంటే ఫస్ట్ మీరు పీవైక్యూ సాల్వ్ చేస్తున్నప్పుడు రాదన్నమాట. తర్వాత మీరు చేయడానికి ప్రయత్నిస్తారు చూడండి. అప్పుడు ఎలా ఉంటుందంటే మీ బ్రెయిన్ ఎలా ట్రిగ్గర్ అవుతుందంటే ఈ పీవైక్యూని ఇలా మాత్రం ఎందుకు చేయాలి? ఇలా కూడా చేయొచ్చు కదా! అని మీ బ్రెయిన్ ట్రిగ్గర్ అవుతుందన్నమాట. అంటే మీకు తెలియకుండానే మీరు షార్ట్ కట్స్ నేర్చుకుంటారు. మీకు సెపరేట్‌గా షార్ట్ కట్స్ నేర్పించాల్సిన అవసరం లేదన్నమాట. మీరు కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయిన తర్వాత పీవైక్యూ సాల్వ్ చేస్తూ, ఎంసీక్యూ సాల్వ్ చేస్తున్నప్పుడే మీరు షార్ట్ కట్స్ మీ బ్రెయిన్ ఆటోమేటిక్ డెవలప్ అయితే చేసుకుంటుందన్నమాట. మీరు ఎగ్జామ్‌లో కూడా ఆ ప్రాబ్లమ్ మెథడ్ ఆఫ్ ప్రాబ్లమ్ చూసిన తర్వాత మీరు ఎమ్మటే మీ బ్రెయిన్ కూడా ట్రిగ్గర్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ ఇలా చేయొచ్చు కదా! అని. నేను ఎందుకు ఎస్పెషల్లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ చేయమని చెప్తున్నా అంటే, ఎగ్జామ్‌లో ప్రతి ఇయర్ ఒకటే మోడల్ ఆఫ్ క్వెషన్స్ అయితే వస్తాయన్నమాట. నంబర్స్ చేంజ్ అయితాయి. అని కొన్ని కాన్సెప్ట్స్‌లో చేంజెస్ జరుగుతాయి. కానీ ఆల్‌మోస్ట్ మోడల్ ఆఫ్ క్వెషన్స్ అవే రిపీట్ అవుతుంటాయి. కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ సాల్వ్ చేస్తే మాత్రం మీరు ఆల్‌మోస్ట్ ఎంసెట్‌లో మంచి ర్యాంక్ స్కోర్ చేయడానికి హై స్కోర్ అయితే ఉందన్నమాట. ఓకేనా? సో, డెఫినిట్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయండి అని ప్రాక్టీస్ అయితే డైలీ 10 డేస్ సెకండ్ పార్ట్‌లో 10 డేస్ అయితే డెఫినిట్‌గా అవే చేయడానికైతే ప్రయత్నించండి. అండ్ లాస్ట్ 10 డేస్ వచ్చేసి వెరీ వెరీ క్రూషియల్ అన్నమాట. మాక్ టెస్ట్‌లు అన్నమాట. డైలీ ఒక మాక్ టెస్ట్, ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్. 160 క్వెషన్స్ ఉండే మాక్ టెస్ట్‌లు అయితే అటెంప్ట్ అయితే చేయండి. మీకు మాక్ టెస్ట్‌కి సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే మాత్రం నేను కింద కామెంట్ సెక్షన్‌లో కూడా కొన్ని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అయితే పోస్ట్ చేస్తానన్నమాట. సో, వాటిని క్లిక్ చేసి ఆ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే మాత్రం మీరు మాక్ టెస్ట్ వెబ్‌సైట్స్ మీరు అక్కడి నుండి అయితే పొందొచ్చన్నమాట. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కూడా. సో, మాక్ టెస్ట్ మార్నింగ్ సెక్షన్‌లో మాక్ టెస్ట్ 3 అవర్స్‌లో 160 క్వెషన్స్ సాల్వ్ చేయండి. ఓకేనా? సో, మీరు మళ్ళీ ఆ మాక్ టెస్ట్ మొత్తం 4 అవర్స్, 5 అవర్స్ కూర్చొని రాసే విధం కాకుండా ఓన్లీ 3 అవర్స్ మాత్రమే 160 క్వెషన్స్ మీరు అటెంప్ట్ అయితే చేయాలన్నమాట. సో, 160 క్వెషన్స్ 3 అవర్స్‌లో అటెంప్ట్ చేసినా, చేయకపోయినా మీరు టైం మాత్రం 3 అవర్స్‌లో మాత్రమే చేయాలి. సో దట్ మీకు టైం కంట్రోలింగ్ ఎగ్జామ్‌లో ఎలా చేయాలనేది కూడా అలవాటు అయితే అవుతుందన్నమాట. సో దట్ మీకు స్పీడ్ అండ్ అక్యురసీ లెవెల్ కూడా చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది. అది ఇంపార్టెంట్. అది డెవలప్ అవ్వడమే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యాస్పిరెంట్స్‌లో వచ్చేసి. సో, మీరు మార్నింగ్ సెషన్‌లో మాక్ టెస్ట్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో వచ్చేసి ఇచ్చిన మాక్ టెస్ట్‌ని అనలైజ్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఏ క్వెషన్స్ గెస్ చేసి పెట్టారు, ఏ క్వెషన్స్ మీరు సాల్వ్ చేసి పెట్టారు, ఏ క్వెషన్స్ మీరు నార్మల్‌గా పెట్టేసారనేది మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటే అప్పుడు మీకు మీ వీక్ సెక్షన్స్ ఏంది, మీకు స్ట్రాంగ్ సెక్షన్స్ ఏంది, మీరు ఎందులో స్ట్రాంగ్ ఉన్నారు, ఎందులో వీక్ ఉన్నారనేది ఐడెంటిఫై అయితే చేసుకున్న వాళ్ళైతారు. సో, అది ఐడెంటిఫై అయితే ఆటోమేటిక్‌గా చెప్తున్నాను మీరు మార్క్స్ స్కోర్ చేయడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో దట్ ఈ 30 డేస్ ఈ 3 పార్ట్స్‌గా డివైడ్ చేసిన ఈ 3 థింగ్స్ కానీ మీరు చేసినట్లయితే మాత్రం చెప్తున్నాను మీకు 100+ మార్క్స్ స్కోర్ చేయడానికి ఎవ్వరు ఆపలేరన్నమాట. మీరు డెఫినిట్‌గా స్కోర్ అయితే చేస్తారు. నేను గ్యారంటీ. ఫస్ట్ మీరు ఈ 30 డేస్ ఇవి చేస్తే మాత్రం. ఓకేనా? సో, మీరు కామెంట్ సెక్షన్‌లో వెళ్లి ఒక్కటైతే చెప్పండి గైస్. నేను 30 డేస్ చేస్తాను అని మాత్రం చెప్పండి. చెప్తున్నాను.
మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉంటే కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్‌లో మీ కాన్ఫిడెన్స్ లెవెల్‌ని ఇంకా బూస్ట్ చేయడానికి కావాల్సిన వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. చేసి కూడా మీకు అందిస్తూ ఉంటాను. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అందరూ కామెంట్ సెక్షన్‌లో వెళ్లి ఐ కెన్ డూ అని కామెంట్ అయితే చేయండి. సో మెజారిటీ కామెంట్స్ ఏ విధంగా ఉంటే కూడా చెక్ చేద్దాం. మీరు 30 డేస్ మాత్రం ఇవైతే డెఫినిట్‌గా చేయడానికైతే ప్రయత్నించండి. అండ్ గైస్ ఒక్కటైతే ఈ 30 డేస్ ఇవి చేస్తున్నారు. కానీ డైలీ ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలంటే మినిమమ్ 6 అవర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి గైస్. డైలీ మినిమమ్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ కోసం 6 అవర్స్ కేటాయించండి. సో మీరు డైలీ ఎంసెట్ ఎగ్జామ్ కోసం 6 అవర్స్ కేటాయిస్తే మాత్రం చెప్తున్నాను, మీకు తెలియకుండానే ఎగ్జామ్ రోజు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు చూసావా ఎగ్జామ్ రిజల్ట్ చూసిన తర్వాత. ఆ రిజల్ట్ చూసిన తర్వాత హ్యాపీనెస్ ఈ 6 అవర్స్ ప్రిపేర్ అయిన దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువనమాట. సో, ఆ రోజు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మీరు ఆ రోజు మీ ఎగ్జామ్ ర్యాంక్ కార్డ్‌ని స్క్రీన్‌షాట్ తీసుకొని మరి స్టేటస్ పెట్టాలి, స్టోరీ పెట్టాలి అని అనుకుంటే మాత్రం ఈ 30 డేస్ లాస్ట్ 30 డేస్ 6 అవర్స్ ప్రతిరోజు ప్రిపేర్ అవ్వడానికైతే ప్రయత్నించండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మీకు ఇంకా ఏమైనా ఎంసెట్ రిలేటెడ్ గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మీరు డెఫినిట్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొనైతే ఉంచుకోండి. మీకు చాలా అంటే చాలా ప్రొవైడ్ చేస్తుంటాను. మీకు తెలియకుండానే మీ బ్రెయిన్‌లో చాలా అంటే చాలా చేంజెస్ అయితే చూస్తారనమాట. ఎంసెట్ మీరు ర్యాంకర్‌లా మీకైతే తీర్చిదిద్దుతాను. మీరు డెఫినిట్‌గా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్.